హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మనం నిన్నటి పరుగున్న నిన్నటి ఎపిసోడ్లో భాగంగా ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు 111 ఇద్దరు బిచ్చగాళ్ళ వేషం వేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని బిచ్చగాళ్ళ వేషం వేసుకొని ఏ విధంగా వాళ్ళ నుండి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం రాబట్టాలని ప్రయత్నించారు. అందులో భాగంగా వాళ్ళు పాడినటువంటి పాటలు, పిల్లవాడిని అలరించిన విధానం, ఇవన్నీ మన నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. వెళ్దామండి నావెల్లోకి. సంబంధం చెడగొట్టాలి. క్రితం రోజు నుండి రాంబాబు ఒకటే ఆలోచిస్తున్నాడు. నాగరాజుతో సరోజ పెళ్లి చెడగొట్టాలి. ఎలా 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 ఆలోచించి అతని బుర్ర వేడెక్కింది. కిష్టయ్య ఎవరిదో ఫోటోకి బ్రష్తో ఫైనల్ టచ్అప్ ఇస్తున్నాడు. గురువుగారు పూర్తిగా చెడిపోయిందండి అన్నాడు కిష్టయ్య ఫోటో వంక చూస్తూ. నేను చెడగొట్టండి, ఎలా చెడిపోయింది? నేను అంటుంది సరోజ పెళ్లి సంబంధం గురించి కాదండి గురువుగారు, ఇంకో ఈ ఫోటో గురించి అంటున్నానండి. కిష్టయ్య ఆ ఫోటోని రాంబాబుకి చూపించాడు. ఏం బాగానే ఉందిగా? రాంబాబు ఫోటో వంక చూస్తూ అన్నాడు. అది ఒక దంపతుల ఫోటో అండి. ఏం బాగుండడం గురువుగారు? ఆ భర్త మీద లైటింగ్ ఎక్కువగా ఉంది, భార్య మీదేమో తక్కువగా ఉంది. లైటింగ్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల అతని ఫోటో విడిగా తీసి ఆమె ఫోటో విడిగా తీసి 2 ఫోటోలు పక్క పక్కన పెట్టి వాటిని కలిపి తీసినట్టు ఉందండి గురువుగారు అన్నాడు కిష్టయ్య. రాంబాబు కెవ్వుమని ఒక్కసారే కేక వేశాడు. నా తప్పేం లేదు గురువుగారు, మీరు చెప్పిన ప్రకారమే లైటింగ్ అరేంజ్ చేశాను అన్నాడు కిష్టయ్య కళ్ళు చిట్లించి రాంబాబు వంక చూస్తూ. నీ బొంద, నేను అరిచింది నీ గురించి కాదు, నా ప్రాబ్లంకి సొల్యూషను దొరికింది అంటూ రాంబాబు స్టూడియో బయటికి పరిగెత్తి పక్కనున్న ఫ్యాన్సీ షాప్లోకి దూరాడు. ఓసారి ఫోన్ చేసుకోవాలి, ఫోన్లో మాట్లాడుతూ మా షాప్లోని కస్టమర్లకి సమాధానం ఇస్తే మాత్రం నేను అస్సలే ఊరుకోను అన్నాడు షాప్ యజమాని రాంబాబు వంక కొరకొరా చూస్తూ. రాంబాబు అలాగేనని చెప్పి సరోజకి ఫోన్ చేసి అర్జెంటుగా నాగరాజు ఫోటో ఒకటి తీసుకొచ్చి ఇమ్మన్నాడు. సరోజతో ఫోన్లో మాట్లాడిన తర్వాత రాంబాబు స్టూడియోలోకి అడావిడిగా వచ్చాడు. ఒరే కిష్టయ్య, మన స్టూడియోలో ప్రస్తుతం ఉన్న ఫోటోలన్నీ ఇలాతే అన్నాడు రాంబాబు. కిష్టయ్య ఫోటోలు తీసి రాంబాబు ముందు టేబుల్ మీద పెట్టాడు. పాస్పోర్ట్ ఫోటోలన్నీ ఒక్కొక్కటే తీసి చూడసాగాడు రాంబాబు. ఏంటి గురువుగారు చాలా హడావిడిగా వస్తున్నారు, ఏంటి మీరు అసలు ఏం చేయబోతున్నారు? కిష్టయ్య ఆతృతగా అడిగాడు. నువ్వే చూస్తావుగా సమాధానం చెప్పాడు రాంబాబు. రాంబాబు వాటిలోంచి ఒక ఫోటో సెలెక్ట్ చేశాడు. దాన్ని పక్కనే పెట్టాడు. ఈ మిగతావన్నీ లోపల పెట్టేయి అన్నాడు కిష్టయ్యతో. కాసేపటిలో సరోజ స్టూడియోకి వచ్చింది. ఆమె నాగరాజు ఫోటోని రాంబాబుకు తెచ్చి ఇచ్చింది. ఇంతకీ అతని ఫోటోని ఎందుకు నీకు అని అడిగింది సరోజ. రాంబాబు తన ప్లాన్ చెప్పాడు. సరోజ సంతోషంతో చిన్నగా కెవ్వుమని అరిచింది. కిష్టయ్య కూడా యథాశక్తి కెవ్వుమని అరిచాడు. వీళ్ళిద్దరి ఆనందాన్ని చూసిన రాంబాబు కూడా సంతోషం పట్టలేక కెవ్వుమని అరిచాడు. ఫోటో రెడీ. రాంబాబు 1 గంటలో తను అనుకున్న ఫోటో తయారు చేసి సరోజ చేతికి ఇచ్చాడు. ఆ ఫోటోను చూసిన సరోజ కళ్ళు మెరిశాయి. సూపర్, రియల్లీ సూపర్ అంది రాంబాబుని మెచ్చుకుంటూ. ఈ ఫోటో తీసుకెళ్ళి మీ నాన్నకి చూపించు, చాలు, మన కష్టాలు సగం గట్టెక్కినట్టే అన్నాడు రాంబాబు. సరోజ రాంబాబు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుండగా సరోజ తండ్రితో అంది, నేను బావని చేసుకోను నాన్న. రాజశేఖరం గుండ్రని ముఖాన్ని ఎత్తి తన గుండ్రని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సరోజ వంక చూశాడు. ఆ దిక్కుమాలిన ఆలోచన నీకెందుకు వచ్చింది? దిక్కుమాలిన ఆలోచన కాదు నాన్న, మంచి ఆలోచనే, చాలా రోజుల నుంచి ఉంది అంది సరోజ నెయ్యి కలిపిన ముద్దపప్పు అన్నం కొత్త ఆవకాయతో అద్దుకొని తింటూ. అయినా చెల్లి ఈ పాట రోజు పాడుతూనే ఉందిగా నాన్న, దీంట్లో కొత్తే ఉంది అన్నాడు భీమేశ్వరరావు తన కండలు చూసుకుంటూ. అవి తర్వాత చూసుకుందు గాని ముందు అన్నం తిను, కొడుకు వంక చిరాకుగా చూస్తూ అన్నాడు రాజశేఖరు. ఇప్పుడు చెప్పు, ఎందుకు బావని చేసుకోను అని అంటున్నావో నాకు ఇప్పుడు చెప్పు అని చిరాకుగా చూశాడు రాజశేఖరం. ఇప్పుడు చెప్పు అంటూ చూశాడు.
నాకు ఇష్టం లేదని మొదటి నుండి చెప్తున్నాను కదా. బావ జులాయి వెధవ, ఓ పని పాట లేని వెధవ, ఊరు మీద పడి బలాదూరుగా తిరుగుతాడు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యమని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నానుగా. నేను మొదటే చెప్పాను, ఊరికే జులాయి వెధవని కొట్టి పారేస్తే నేను ఊరుకోను అని. నాకు ప్రూఫ్స్ కావాలి, రుజువులు లేదే నేను ఒప్పుకోను. పాపం ఏం వినయంగా ఉంటాడని, చాలా నమ్మకస్తుడు. ఈసారి రుజువు సంపాదించుకొని వచ్చాను నాన్న. బావకి వేరే అమ్మాయిలతో సంబంధం ఉంది. ఈ మధ్యనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం కూడా చేశాడు అంది సరోజ క్రీగంట చూస్తూ, తండ్రి ఎక్స్ప్రెషన్ గమనిస్తూ. వాట్? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏడా దిక్కుమాలిన ప్రూఫ్? ఇప్పుడే చూపించు. భోజనం కానీ చూపిస్తా. సరోజ లోపల నవ్వుకుంది. భోజనాలు అయ్యాయి. సరోజ రాంబాబు ఇచ్చిన ఫోటో తండ్రికి చూపించింది. ఆ ఫోటో చూస్తూనే అదిరిపడ్డాడు రాజశేఖరం. ఎవరి దిక్కుమాలిన అమ్మాయి? ఆ అమ్మాయి ఏమీ దిక్కుమాలిన అమ్మాయి కాదు, బావే దిక్కుమాలిన వాడు. ఇన్నాళ్ళు ఆ అమ్మాయితో తిరిగాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. రాజశేఖరం ఆ ఫోటో ఒక పరిశీలనగా చూశాడు. నాగరాజు పక్కన నవ్వుతూ ఎవరో అమ్మాయి, ఇది మరీ ఇంత దిక్కుమాలిన సంబంధం అని నేను అనుకోలేదు. భీమేశ్వరరావు తండ్రి చేతిలోంచి ఆ ఫోటో తీసుకొని చూశాడు. ఆ ఫోటోను చూసిన అతనికి ఆవేశం వచ్చి కండలు ఉనికాయి. బావ మనల్ని ఇంత మోసం చేద్దామని అనుకున్నాడా? బావ పని పట్టనా నాన్న? కండలు సవరించుకుంటూ అడిగాడు నాగరాజు. ఆ దిక్కుమాలిన పాపం మనకెందుకు గాని ఈ సంబంధం మానేసుకుందాం అంతే అన్నాడు రాజశేఖరం. సరోజ మనసులోనే ఆనందంతో కెవ్వు మనకేకేసింది. నాగరాజు పక్కన ఉన్న ఫోటోలో ఉన్నది ఎవరో కాదు. ఒకరోజు బస్ పాస్ కోసము పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కావాల్సి వచ్చి ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటోనే నాగరాజు ఫోటోతో జత కలిపి మళ్ళీ ఫోటో తీసి కాపీ చేశాడు రాంబాబు. ఆ అమ్మాయే సుబ్బలక్ష్మి, నాగరాజు ప్రేమించినట్టు నటించి మోసం చేసిన అమ్మాయి. ఆ రోజు దశమి. రాంబాబు కిష్టయ్య స్టూడియోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలో టెలిగ్రామ్ గుమ్మంలో అర్చాడు టెలిగ్రామ్ బంట్రోతు. సంతకం చేసి టెలిగ్రాము అందుకున్నాడు రాంబాబు. టెలిగ్రామ్ చదివిన రాంబాబు ముఖంలో రంగులు మారాయి. నాన్నా అన్నాడు గట్టిగా ఒక్కసారి. బాబు గారు! కిష్టయ్య కూడా సంగతి గ్రహించిన వాడే మరీ గట్టిగా అరిచాడు. మమ్మల్ని అంత త్వరగా అన్యాయం చేసి పోతారా బాబుగారు? కిష్టయ్య బాధగా అన్నాడు చొక్కా కాలరు నలిపేసుకుంటూ. రాంబాబు కిష్టయ్య వంక చురచురా చూశాడు. మా నాన్న ఇంకా చనిపోలేదు, సీరియస్గా ఉన్నారు, వెంటనే రమ్మని టెలిగ్రాము వచ్చింది. కిష్టయ్య నాలుక కొరుక్కున్నాడు. అయితే గురువుగారు మన వెంటనే ఊరికి వెళ్ళాలి కదండి. ఇద్దరు గబగబా సూట్ కేసులో బట్టలు చదువుకున్నారు. పద వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళి ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కుదాం అన్నాడు రాంబాబు. సరిగ్గా అదే సమయంలో గుమ్మంలో ఇద్దరు దృఢకాయలు ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళు జగ్గు వీరు. దశమి రోజు ముహూర్తం మంచిదని రాంబాబు మీద అఘాయిత్యం చేయడానికి వచ్చారు. ఎవరు మీరు? ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు. నీ పాలిట యముళ్ళం, హహహహా గట్టిగా నవ్వాడు జగ్గు. నీ అంతు చూడడానికి వచ్చాం, హహహహా. వీరు కూడా శక్తి వంచన లేకుండా గట్టిగా నవ్వాడు, గుండు మీద కుడి చేత్తో రుద్దుకుంటూ. వీరుని చూడగానే రాంబాబుకి ఏదో గుర్తుకు వచ్చినట్టు అయింది. అందుచేత గుర్తు చేసుకోవడానికి ఇంటి కప్పు వైపు చూసి ఆలోచించాడు. వీరుకు కూడా రాంబాబు చూడగానే ఏదో గుర్తుకొచ్చినట్టు అయ్యింది. వీరు కూడా గుర్తు చేసుకోవడం కోసం ఇంటి కప్పు వైపు చూశాడు. వీళ్ళిద్దరూ ఇంటి కప్పు వైపు చూస్తుంటే అర్థం కాని జగ్గు కిష్టయ్య కూడా ఇంటి కప్పు వైపు చూశారు. అక్కడ ఏమీ లేదే పైన చూస్తున్నారు అడిగాడు జగ్గు. ఆలోచిస్తున్నాం అన్నాడు వీరు. నీ మొహం మండా, నువ్వు సమాధానం చెప్తుంది నాతో మాట్లాడేటప్పుడు నువ్వలా నవ్వక్కర్లా. జగ్గు వీరు వంక చూసి పళ్ళు నూరాడు. వీరు నాలుక కొరుకుని చెంపలేసుకున్నాడు. మళ్ళీ ఇంటి కప్పు వంక ఓ క్షణం చూసి ఒక్కసారి హా గుర్తుకొచ్చి రాంబాబు కూడా అప్పుడే హా అన్నాడు. అతనికి కూడా గుర్తుకొచ్చింది హిమాయత్ నగర్ దగ్గర వీరుతో జరిగిన సంఘటన. ఒరే, ఆ రోజు నువ్వే కాదు నాకు డాష్ కొట్టింది. ఆ రోజు తప్పించుకున్నావు కానీ ఈ రోజు తప్పించుకోలేవురా. ఆ రోజు నా నగ కూడా పోయింది, దాన్ని నువ్వే కొట్టేశావా అన్నాడు పిడికిలు బిగించి అడుగులు ముందుకు వేస్తూ.
ఇదిగో అలా నువ్వు అంటే ఎలా, కొత్త వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా అన్నాడు రాంబాబు అడుగులు వెనక్కి వేస్తూ. వీరు చిటికె వేసి చెయ్యి విదిలించి నాలుక ఓమారు కోరికి, అర్రే సారీ అండి, నా నగేంచేశారు మీరు అన్నాడు. జగ్గు భరింపరాని వేదన అనుభవిస్తూ తల విదిలించి, నువ్వు మన గ్యాంగ్లో ఉండతగ్గ వాడివి కావు, అందరికీ ఇలా మర్యాద ఇస్తే ఇక అయినట్టే అన్నాడు. వీరు మళ్ళీ చిటిక వేసి చెయ్యి విదిలించి నాలుక కరుక్కొని, హూ నా నగేంచేశావు చెప్పు అన్నాడు రాంబాబు వైపు మరో అడుగు వేస్తూ. నగా? ఏం నగా? నాకేం తెలీదు అన్నాడు రాంబాబు తను ఒక అడుగు వెనక్కి వేస్తూ. నిజం సార్, మా గురువు గారికి అసలు మీ నగ గురించి అసలు తెలియదు సార్ అన్నాడు కిష్టయ్య రాంబాబుకు వంత పాడుతూ. వీరు జగ్గు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జగ్గు వీరుకి కన్ను కొట్టాడు. వీరు కూడా జగ్గుకు కన్ను కొట్టాలని ప్రయత్నించాడు, కానీ చేత కాలేదు. వీరు ఒక కన్ను కొడితే దాంతోపాటు రెండో కన్ను కూడా మూసుకుపోతుంది. ఎంత ప్రయత్నించినా కేవలము ఒక కన్నే కొడదామంటే కొట్టడం రావట్లేదు. కిష్టయ్య వీరు వంక ఆశ్చర్యంగా చూశాడు. అసలు కన్ను కొట్టడం రాని వాళ్ళు మీరు రౌడీలు ఎలా అయ్యారు సార్ అన్నాడు వీరుతో. వీరు క్రోధంగా హుంకరించి తల విదిలించాడు. ఇప్పుడు చూడు, చి నీ బతుకు పాడుగాను, కన్ను కూడా కొట్టరాని వాడివి నువ్వు మా గ్యాంగ్లో ఎందుకున్నావురా? బిగ్ బాస్కి నీ విషయం తెలిస్తే నీ ప్రొఫెషన్ మరో 3 నెలలకి పెంచుతారు. ఎంత అవమానం! హవ్వా! జగ్గు మూతి మీద అరచేత్తో కొట్టుకున్నాడు. వీరు అవమాన భారం భరించలేక గుండు రుద్దుకున్నాడు. తర్వాత తీరిగ్గా సిగ్గుపడదులే కానీ రేపటి నుంచి పొద్దున్నే లేచి కన్ను కొట్టడము, విజిలేయడం లాంటివి ప్రాక్టీస్ చెయ్యి అన్నాడు జగ్గు వాత్సల్యంగా వీరు వంక చూస్తూ. వీరు బుద్ధిగా సరేనని తల ఊపాడు. జగ్గు మళ్ళీ వీరు వంక చూసి కన్ను కొట్టాడు. వీరు జగ్గుకి కన్ను కొట్టబోయి మళ్ళీ ఎక్కడ సిగ్గుపడాల్సి వస్తుందోనని ఆ ప్రయత్నం మాని నేను రెడీ అన్నాడు జగ్గుతో. జగ్గు వీరు హఠాత్తుగా పిడికిళ్ళు బిగించి రివ్వున బుల్లెట్స్లా రాంబాబు కిష్టయ్యల వైపు దూసుకెళ్లారు. వాళ్ళని అటాక్ చేయడం కోసం రెప్పపాటులో జరగాల్సింది జరిగిపోయింది. ఢామ్ ధనేల్ 2 పెద్ద శబ్దాలు. వాటితో పాటే అమ్మోయ్ నాయనోయ్ అనే భయంకరమైన 2 ఆర్తనాదాలు ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించాయి. తన్నబోయి తిన్నారు. రాంబాబు కిష్టయ్య ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఆ ఆర్తనాదాలు చేసింది వాళ్ళు కాదు, తమని తన్నాలని అనుకున్న జగ్గు వీరు ఎందుకంత హృదయ విదారకంగా అరిచారు. మెల్లగా వెనక్కి తిరిగి చూశారు రాంబాబు కిష్టయ్య. గోడ దగ్గర జగ్గు వీరు ఇద్దరు చతికిలబడి ఉన్నారు. ఇద్దరు ఇస్సు ఇస్సు అనుకుంటూ నుదురు రుద్దుకోసాగారు. రాంబాబుని కిష్టయ్యని కొడదామని బుల్లెట్స్లా ముందుకు దూసుకువచ్చిన జగ్గు వీరు వాళ్ళిద్దరూ చాకచక్యంతో మెరుపులా పక్కకి తప్పుకోవడంతో సూటిగా గోడకు గుద్దుకున్నారు. వాళ్ళ నొసళ్ళు బద్దలయ్యాయి. ఇద్దరి నొసళ్ళ మీద బొడిపెలి తేలాయి. వాళ్ళిద్దరూ గుర్రుమంటూ రాంబాబు కిష్టయ్యల వంక చూస్తూ పిడికిళ్ళు బిగిస్తూ లేచి నిలబడ్డారు. రాంబాబు చాలా కంగారు పడిపోయాడు. అందుకే సార్, మీరెందుకు మమ్మల్ని కొట్టాలని ప్రయత్నించాలి? మేమెందుకు తప్పించుకోవాలి? మీరెందుకు దెబ్బలు తినాలి? దయచేసి వెళ్ళిపోండి సార్ అన్నాడు జగ్గుతో రాంబాబు. ఏం పూషావు? మేం దెబ్బలు తింటామా? చూస్తావా మాట్లాడాక? జగ్గు హూంకరించి వీరు కేసి చూస్తూ కన్ను కొట్టాడు. వీరు కూడా కన్ను కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ రాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు, అయినా రాలేదు. మరోసారి ప్రయత్నించాడు. 2 కళ్ళు మూసుకుంటున్నాయి, ఒక కన్ను మాత్రం కొట్టుకోవడం లేదు. జగ్గు వీరు వ్యర్థ ప్రయత్నాలు చూస్తూ భయంకరమైన వేదనకు గురయ్యారు. నా కర్మ కొద్దీ దొరికావు. నీకు కన్ను కొట్టడం కూడా రాదని తెలిస్తే నీ ప్రొఫెషన్ మరో 3 నెలలకి ఎక్స్టెండ్ చేస్తాడు బిగ్ బాస్. కర్మ అంటూ నొసల మీద కొట్టుకుంటూ బాధగా బాబోయ్ అని అరిచి నొసల మీద ఉన్న బొడిపెను భయంగా తడుముకున్నాడు జగ్గు. సారీ జగ్గు, ఇక ముందు నేను కన్ను కొట్టడం బాగా ప్రాక్టీస్ చేస్తా అన్నాడు వీరు సిగ్గుతో చితికిపోతూ. అలాగే ఈల వేయడం కూడా ప్రాక్టీస్ చేయి వీరు బుద్ధిగా తల ఊపాడు. జగ్గు మళ్ళీ వీరు వంక చూసి కన్ను కొట్టాడు. వీరు నేను రెడీ అన్నాడు. వీరు మళ్ళీ ఇద్దరు పిడికిలు బిగించి శరవేగంతో రాంబాబుని కిష్టయ్యని ఢీకొనడానికి ముందు కురికారు.
మళ్ళీ అదే మెలకువతో రాంబాబు కిష్టయ్య పక్కకి తప్పుకున్నారు. అంతే, జగ్గు వీరు సర్రమంటూ వీధి తలుపులోంచి బయటకు దూసుకుపోయి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి రోడ్డు మీద ధనేలుమని పడ్డారు. అబ్బా, అమ్మ, ఆహాహా అన్నాడు వీరు మోకాళ్ళ మోచిప్పలు తడుముకుంటూ అన్నాడు. నీ బొంద, మనం వాళ్ళని తన్నినప్పుడు నవ్వాలి, మనం దెబ్బలు తిన్నప్పుడు కాదు. ఎప్పుడు నవ్వాలో కూడా తెలియదు నీకు, విసుక్కున్నాడు జగ్గు వీరు కింద పడి లేవబోయారు, కానీ లేవలేకపోయారు. అంత భారీ శరీరాలు శరవేగంతో ముందుకు దూసుకెళ్లి పడడంతో బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. గది లోపల రాంబాబు కంగారు పడసాగాడు, మళ్ళీ వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి తంతారని. అలా కంగారు పడితే లాభం లేదండి గురువుగారు, మీరు వెంటనే వీధి తలుపులు మూసేసి గడియ పెట్టేసేయండి, మనం దొడ్డివైపు నుండి బస్టాండ్కి వెళ్ళిపోదాం అన్నాడు కిష్టయ్య సూట్ కేసు తన చేతితో అందుకుంటూ. రాంబాబు వీధి తలుపు మూస్తుండగా వీధిలో మట్టిలో పొర్లుతున్న జగ్గు వీరు గట్టిగా అరిచారు, ఒరేయ్ ఆగరా, నీ పని పడతాం అంటూ. రాంబాబు కిష్టయ్య దొడ్డిదోవ నుండి బయటికి వచ్చి వెనక్కి తలుపుకు తాళం పెట్టి రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ అదృష్టం బాగుండి అటుగా ఒక ఖాళీ ఆటో వచ్చింది. ఇద్దరు ఆటో ఎక్కారు. బస్టాండ్కి పోనీ అన్నాడు రాంబాబు. ఆటో రివ్వున ముందుకు కదిలింది. ఇటువైపు జగ్గు వీరు ముక్కుతూ మూలుగుతూ లేచి కుంటుకుంటూ వీధి తలుపు సమీపించారు. తలుపు తీయరా జగ్గు దబదబా తలుపు మీద బాదాడు. వీరు కూడా తలుపు మీద ఒక గుద్దు గుద్ది భయంకరంగా ఆర్తనాదం చేసి చేతి వంక చూసుకున్నాడు. ఆ చేతికి బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. 2 నిమిషాల పాటు తలుపు మీద బాదాడు జగ్గు. తర్వాత తలుపుకి చెవి ఆనించి విన్నాడు. 1 నిమిషం పాటు లోపల నుండి ఏ విధమైన అలికిడి వినపడటం లేదు. వాళ్ళు పారిపోయినట్టున్నారు అన్నాడు జగ్గు వీరు వంక చూస్తూ. ఇద్దరు గబగబా కుంటుకుంటూ ఇంటి వెనక వైపుకు వెళ్లి చూశారు. వెనక తలుపు తాళం వేసి ఉంది. జగ్గు వీరు వెనక వీధిలోని ఒకరిద్దరిని అడిగారు, రాంబాబుని చూశారా అని. ఒక వ్యక్తి వాళ్ళకి చెప్పాడు, రాంబాబు కిష్టయ్య సూట్ కేసు తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయారు అని చెప్పాడు. బహుశా బస్టాండ్కి వెళ్ళుంటారు, పద అన్నాడు జగ్గు వీరుతో. ఇద్దరు తమ బుల్లెట్ ఎక్కి బస్టాండ్కి వెళ్ళారు. వీళ్ళు బస్టాండ్కి చేరేలోగా అప్పుడే బస్టాండ్ నుండి తాడేపల్లిగూడెం బస్సు బయలుదేరి వెళ్ళిపోవడం కనిపించింది. అదిగో వాళ్ళు ఆ బస్సులో ఉన్నారు. కిటికీ దగ్గర కూర్చొని ఉన్న రాంబాబు కిష్టయ్యని చూస్తూ అరిచాడు జగ్గు. మన దెబ్బకి ఊరే వదిలిపెట్టి వెళ్తున్నారు అంటూ నవ్వాడు భయంకరంగా వీరు. బస్టాండ్లోని జనం మొత్తం వీరు వంక చూశారు విస్మయంతో. స్థలం కాని స్థలంలో, వేళ కాని వేళలో ఆ నవ్వేంటి, నోర్ముయ్. జగ్గు వీరు మీద విరుచుకుపడ్డాడు. సీరియస్ వ్యవహారం. తాడేపల్లిగూడెంలో బస్సు దిగగానే రాంబాబు కిష్టయ్యలు ఎవ్వరి వీళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాంబాబుకి ఇంటి గుమ్మంలోనే తండ్రి ఎదురయ్యాడు. ఏంటి, మీరు బాగానే ఉన్నారుగా? తండ్రి పరంధామయ్యని చూస్తూనే రాంబాబు ఆశ్చర్యంగా అడిగాడు. పరంధామయ్య ముఖం చిట్లించాడు. ఏంటి నీ ఉద్దేశం, నేను బాగుండకూడదా? ఆ ప్రశ్న ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? రాంబాబు తడబడ్డాడు. అది కాదు, మరి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ ఇచ్చారుగా నసిగాడు. అంటే నీకు అలా టెలిగ్రామ్ ఇచ్చిన నేరానికి నువ్వు వచ్చేసరికి మంచం పట్టిపోయి ఉండవలసి ఉందా? ఆ టెలిగ్రామ్ అబద్ధం అయిపోయినందుకు బాధపడుతున్నావా? నీ వ్యవహారం నాకే నచ్చలేదు అన్నాడు పరంధామయ్య పెద్ద గొంతుతో. మరి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు? రాంబాబు బుర్రగోక్కుంటూ గొనిగాడు. నీ వ్యవహారం గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను కాబట్టి, అందుకని సీరియస్గా ఉన్నానని టెలిగ్రామ్ ఇచ్చాను. ఏం ఇవ్వకూడదా? నీ వ్యవహారం తేల్చాలనే ఇక్కడికి వెంటనే పిలిపించాను. రాంబాబు గుండెల్లో రాయి పడింది. సరోజతో తన ప్రేమ గురించి నాన్నకి తెలిసిపోలేదు కదా కొంపతీసి. అది అసలు వ్యవహారం అంటే వ్యవహారం కాదు కానీ చెప్దామని అనుకున్నాను, కానీ టైం ఇంకా రాలేదని. అసలు ఏం జరిగిందంటే రాంబాబు తడపడసాగాడు. పరంధామయ్య రాంబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు చెప్పడం ఏంటి? నీ వ్యవహారం బొత్తిగా గందరగోళంగా ఉంది. నేను ఇంకా ఆ వ్యవహారం గురించి చెప్పందే నువ్వు నాకు చెప్పడం ఏంటి? ఇంతకీ నువ్వు చెప్పబోయేది ఏ వ్యవహారం గురించి? ఇంతలో వరండాలోకి వచ్చిన రాజ్యలక్ష్మి అన్నయ్యను చూసి గట్టిగా కేకేసింది. అమ్మోయ్, అన్నయ్య వచ్చాడే! ఆ కేక విన్న పార్వతమ్మ వంటగదిలోంచి పరుగునా వచ్చింది. ఎప్పుడొచ్చావురా? అదేంట్రా అలా చిక్కిపోయావు అంది పార్వతమ్మ కొడుకు వంక ప్రేమ నిండిన దృక్కులతో చూస్తూ. రాంబాబు తన శరీరం వంక తాను ఆశ్చర్యంగా చూసుకున్నాడు. పరంధామయ్య రాజ్యలక్ష్ములు కూడా రాంబాబు వంక ఆశ్చర్యంగా చూశారు. నీదంతా అడ్డదిడ్డ వ్యవహారం. వాడెక్కడ చిక్కాడు?
ఇదివరకటి కంటే లావెక్కువైనాడు అన్నాడు భార్యతో పరంధామయ్య. సర్లేండి, కన్నబిడ్డని అలా పలకరించకపోతే ఏరా నాయనా దుక్కరా బలిశావే అని పలకరించాలా అంది పార్వతమ్మ. సరే గాని ఇందాక నువ్వేదో వ్యవహారం చెప్దామని అనుకున్నట్లు ఇంకా టైం రాలేదని అంటున్నావు, ఏంటా వ్యవహారం? పరంధామయ్య రాంబాబు ఒక సూటిగా చూస్తూ అడిగాడు. అబ్బబ్బా, ఇందాకటి నుండి అబ్బాయిని గుమ్మలో నిలబెట్టే మాట్లాడుతున్నారు కదా, వాడిని లోపలికి రానివ్వరా? అమ్మాయి, అన్నయ్య కాళ్ళకి నీళ్ళివ్వమ్మా. పార్వతమ్మ భర్త మాటలకి అడ్డు తగిలింది. రాంబాబు అమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చాడు. చెల్లెలిచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగుపెట్టాడు రాంబాబు. రాత్రి భోజనాలు అయ్యాక మళ్ళీ అడిగాడు పరంధామయ్య రాంబాబుని. అవును గాని ఇందాక నువ్వేదో వ్యవహారం గురించి చెప్దాము అని అన్నావు, ఏంటది? ఏం లేదులే, నా ఫోటో స్టూడియో గురించి చెప్దామని అనుకున్నా. మొదట్లో వ్యాపారం అంతా బాగాలేదు కానీ ఇప్పుడు బాగానే ఉంది. రాంబాబు తడబడుతూ అబద్ధం ఆడాడు. ఓహో, స్టూడియో వ్యవహారం గురించా? ఆ మాత్రం దానికి కంగారెందుకు? ఉంటున్నది హైదరాబాద్ కదా. ఉదయం లేచింది మొదలు లైఫ్ చాలా బిజీగా ఒకటే పరుగుగా ఉంటుంది. ఎప్పుడూ కంగారే, అందుకే అలా కంగారు పడటం అలవాటైపోయింది అన్నాడు రాంబాబు మళ్ళీ కంగారు పడుతూ. అన్నయ్య, మరేమో హైదరాబాద్ నుండి నాకేం తెచ్చావు అని అడిగింది రాజ్యలక్ష్మి. కంగారులో ఏమీ తెలియదమ్మా అన్నాడు రాంబాబు. ప్రతిదానికి అలా కంగారు పడితే ఎలారా బాబు? అసలు తిండైనా సరిగ్గా తింటున్నావా అక్కడ అంది పార్వతమ్మ. ఎందుకు తినటం లేదు? తింటాను కానీ కాస్త కంగారుగా తింటాను అంతే. రాంబాబు మాట్లాడుతున్నాడు కానీ అసలు తండ్రి తనని ఎందుకు పిలిపించాడో ఒక పక్కన ఆలోచిస్తున్నాడు. పోనీ అడుగుదామంటే భయం, ఎక్కడ ఏ రకమైన బాంబు పేలుతుందో అని. కానీ ఎంతసేపు ఈ టెన్షన్? అందుకే ధైర్యం చేసి అడిగేశాడు. నాన్నగారు నన్ను అసలు టెలిగ్రామ్ ఇచ్చి ఎందుకు పిలిపించారు? నీకు పెళ్లి చేద్దామని. ఓ మంచి సంబంధం వచ్చిందిలే, ఆ వ్యవహారం ఏదో కుదుర్చుకుందామని అన్నాడు పరంధామయ్య చుట్ట తీసి పెదాల మధ్య పెట్టి పళ్ళతో చివర్లు కొరికి ఊస్తూ. రాంబాబు భయపడినంతా అయింది. ఇలాంటి కొంపలు మునిగేదేదో నెత్తిమీదికి తెస్తాడని భయపడుతూనే ఉన్నాడు. అయినా నా పెళ్లికి ఇప్పుడేం కంగారు నాన్న? రాంబాబు తడి ఆరిపోయిన గొంతుతో అన్నాడు. కంగారు నీకు లేకపోవచ్చు, మాకు మాత్రం కంగారుగానే ఉంది తాపిగా అగ్గిపెట్టె తీస్తూ అన్నాడు పరంధామయ్య. నేను పెళ్లి చేసుకోను నాన్న. అయినా నాకప్పుడే పెళ్ళేంటి నాన్న? పరంధామయ్య రాంబాబు ఒక చురచురా చూశాడు. నీకు ఏ వ్యవహారం ఎప్పుడు కావాలో నాకు తెలుసు. ఎల్లుండే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం. పిల్లని చూద్దు గాని పిల్ల నచ్చలేదని అన్నావో మనిద్దరి మధ్య వ్యవహారము చెడిపోతుంది. చుట్టముట్టించి గుప్పున పొగ వదిలాడు పరంధామయ్య. మరి ఆ మాత్రం దానికి పెళ్లి చూపులు కూడా ఎందుకు? ఏడుమొహం పెట్టి అన్నాడు రాంబాబు. ఈ పెళ్లి చూపుల వ్యవహారం నీకోసం కాదు ఏర్పాటు చేసింది. ఆ అమ్మాయి నిన్ను చూడొద్దు, కొరకొర రాంబాబుని చూస్తూ అన్నాడు పరంధామయ్య. ఒకవేళ ఆ అమ్మాయికి నేను నచ్చకపోతే? మనసులోని ఏమూలో ఆశ మిణుకుమంటుంటే అడిగాడు రాంబాబు. ఆ అమ్మాయి తండ్రికి మనతో సంబంధం కలుపుకోవాలని చాలా కోరికగా ఉంది. ఎలాగోలా ఆ పిల్లని ఒప్పిస్తాడురా అబ్బాయి అంది పార్వతమ్మ. రాంబాబు 2 చేతులతో తల గట్టిగా పట్టుకున్నాడు. అబ్బా, నాకు తల తిరుగుతుంది అన్నాడు బాధగా. పట్నం వెళ్ళేసరికి వీడికి చుట్టపొగ అలవాటు తప్పినట్టయింది అన్నాడు పరంధామయ్య పొగ చుట్టని మరో దిక్కుకు వదులుతూ. అయితే ఈరోజు ఎపిసోడు విన్నారు కదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరము ఎల్లవేళలా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. మీ మారుతి సాహితీ ఛానల్కు మీ అందరి ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.